వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం. కన్నుల పండుగగా సాగిన క్రతువులు. దుర్గమ్మ ఆలయ గోపురానికి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన విజయేంద్ర సరస్వతి స్వామి. మహిళా దినోత్సవం సందర్భంగా అతిథులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. రాష్ట్రంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం వైభవంగా ముగిసింది. మూడో రోజున యాగశాలలో వేద పండితులు అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పవిత్ర నది సముద్ర జలాలతో అష్టోత్తర కలస్థాపన పీఠ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవాలలో కీలక ఘట్టమైన కుంభాభిషేక క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ గోపురం వద్ద సిద్ధం చేసిన వేదికపై కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శిఖరంపై ఉన్న విమాన గోపురానికి జీవ నదులు సముద్ర జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు మంత్రోచ్చల నడుమ ఈ కనుల పండుగగా ఈ మహోత్సవం కొనసాగింది. విజయవాడ నగరం ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత 3 రోజులుగా మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. వేద మంత్రోచ్చరణల నడుమ యజ్ఞ హోమాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కుంభాభిషేక మహోత్సవాలు జరిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, జిల్లా అధికారులు ఈ మహోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అమ్మవారి విమాన గోపురానికి చేరుకునేందుకు చక్కని మార్గాన్ని, వేదికను సిద్ధం చేశారు. ఈ మార్గం ద్వారా విమాన గోపురం వద్దకు చేరుకున్న విజయేంద్ర సరస్వతి స్వామి సప్త సముద్రాలు, 12 పావన నది జలాలను మంత్ర పరిపుష్టం చేసి అమ్మవారి విమాన గోపుర శిఖరానికి అభిషేకించారు. వేద పండితులు మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగిన ఈ క్రతువును ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాధ్యమాల ద్వారా, డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీక్షించిన భక్తజనం పరమానంద భరితులయ్యారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కుంభాభిషేక మహోత్సవాల పరమార్థాన్ని విశదీకరించారు. లోక కళ్యాణ్ అర్థం ప్రతి 12 ఏళ్లకోసారి ఈ మహాకుంభాభిషేకాలు నిర్వహించడం వల్ల ఆలయంలో దైవిక శక్తులు పెరుగుతాయని స్వామి స్పష్టం చేశారు. ఎక్కడ దేశంలో కూడా, ఏ సంస్కృతిలో కూడా, ఏ సభ్యతలో కూడా ఇలాంటి విగ్రహారాధన అనే వ్యవస్థ లేదు. ఈ విగ్రహారాధన అనే ఈ వ్యవస్థలో అనేక రూపాల్ని శిల్పశాస్త్ర ప్రకారంగా మానవ ప్రతిష్ఠ చేస్తున్న క్షేత్రములో, అది కాకుండా స్వయం వ్యక్త క్షేత్రాలని ఉన్నాయి. అక్కడ మనం చెప్పే రూపకల్పనలకి అక్కడ స్థానం లేదు. భగవంతుడు ఎలా వెలిసి ఉన్నారో అలా ఉంటారు. అలా పంచదేవతారాధనమని రూప అరూప పూజ వ్యవస్థ శంకరాచార్యులు ప్రసిద్ధం చేసిన పంచాయతన పూజ అనేది స్వామివారు శంకరాచార్యులే పంచాయతన పూజని ఆయన ప్రచారం చేశారు, ప్రసిద్ధి చేశారు. అందుకని ఆయన శంకరాచార్యులు షణ్మత స్థాపనాచార్యులని ఆయనకి పేరు. గాణాపత్యము, కౌమారము, సౌరము, వైష్ణవము, శైవం, శాక్తం అని చెప్పి ఆ షణ్మత స్థాపనాచార్యులుగా ఆదిశంకర భగవత్పాదులు మన దేశమంతా తిరిగి కాఠ్మాండు, కైలాసము, కామాఖ్య, కాశీ, మానస సరోవరం, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వటం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసి విధానంగా కొనసాగుతోందని, మహిళలు అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీశక్తి, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, దీపం 2, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా, వితంతు పెన్షన్లు వంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు
పత్రాలు ఇచ్చామని తెలిపారు. సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మంగళపూడి అనిత అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఆడబిడ్డల భద్రత, గౌరవం, సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తూ వారి కలలు సాకారం అయ్యే దిశగా అడుగులు వేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళా ఆరోగ్యం అన్నది కుటుంబానికి ఆరోగ్యం, కుటుంబం ఆరోగ్యం అన్నది ఈ సమాజానికి ఒక పునాది. ఈ రోజుల్లోని మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్, ఇలాంటివి ఎన్నో. చాలా మందికి ఏంటంటే మహిళల్లో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఒక చిన్న నెగ్లిజెన్స్, ఇప్పుడు ఎందుకులే అని ఒక భావన, లేకపోతే ఈ రోజు పని ఉంది అన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ అనలేము, కానీ పని ఒత్తిడిలో పడి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోయి తీవ్రమైన వ్యాధులకి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరుంటేనే కుటుంబం నిలబడుతుంది, మహిళ ఉంటేనే కుటుంబం నిలబడుతుంది. అలాంటిది మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టే, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టే. మీ ఆరోగ్యం గురించి మీరు దృష్టి పెట్టండి. దానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవం రోజు ప్రతి మహిళ తన ఆరోగ్యమే తన మహాభాగ్యం అని ఒక స్లోగన్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిళల భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. మహిళలు నిర్భయంగా తిరిగేలా ఏపీ పోలీసులు భద్రత భరోసా కల్పిస్తారని చెప్పారు. ప్రతి మహిళ కూడా శక్తి యాప్ లో ఉన్న సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బందర్ రోడ్డులోని వ్యాన్ కాంప్లెక్స్ లో ఏపీ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏపీ పోలీస్ బ్యాండ్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, మహిళల భద్రత పట్ల పోలీసులు అంకిత భావాన్ని తెలియచేయడానికి, మహిళలకు భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గత 1.5 సంవత్సరంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై జరిగే నేరాలు సుమారు 33% వరకు తగ్గినట్లు తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం పోలీస్ కమిషనరేట్ పలు కొత్త ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళ SOS బటన్ నొక్కగానే ఆమెకు ఎస్కార్ట్ గా డ్రోన్ వెళ్లే విధానం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం AI ఆధారిత కొత్త యాప్ ను రూపొందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. మహిళల భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని ఏపీ పోలీసులు కల్పిస్తారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని, చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్స్ కలిపారంటూ దుష్ప్రచారం చేసే వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలోనే క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది బహుశా స్కామ్స్లో ఇన్నోవేటివ్ స్కామ్ అనుకోవచ్చు. అంటే రోగం ఉందని క్రియేట్ చేసి భ్రమ కల్పించి మందు అమ్మకం చేసి దానికి డిమాండ్ క్రియేట్ చేసుకోవడము, ఎక్కడ లేని గిరాకీ, రూపాయలు 10 రూపాయలకు అమ్మడము, ఎట్లయితే చేస్తుంటారో మార్కెట్లో, అది దేవుడి దగ్గర కూడా ఈయన చేశారనేది దీంట్లో బయటపడుతుంది. సో ఈయన స్కామ్ల చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి స్కామ్ల చరిత్రలో దీన్ని ఒక కలికితురాయనైతే అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఎట్లనేది నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, 24 జూన్లో మొదటి వారంలో రిజల్ట్స్ రాగానే ఆయన పదవి చేపట్టడం, ప్రభుత్వం ఫామ్ కావడం, తర్వాత 2024 సెప్టెంబర్ 18వ తేదీ ఫస్ట్ ఆయన ఓ పెద్ద ఫిరంగిలాగా, అసలు అందరం షాక్ తినేంతగా పేల్చాడు, ఫిరంగి గుండులాగా. ఆ వైల్డ్ ఆరోపణ, నీచమైన, అన్యాయమైన, దుర్మార్గమైన, బాధ్యతారహితమైన ఆరోపణ చేశారు. అది అందరికీ తెలిసిందే. అది ఒక్కసారి వేసి చూపండి. అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఆ తరువాత ఈ మధ్య
అంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఇది అనగానే నిజంగానే షాక్ తిన్నాం. దాంతోపాటు ఒక రేషనల్ ఒకటి కొత్తది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఆ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్. 350 400 లోపల ఉండడము, 420 ఉండడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ కల్తీ అనేది ఉంది. ఆ కల్తీ కూడా మామూలు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాల కోసం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గమైన ఈడబ్ల్యూఎస్ కు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వర్క్షాప్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక మనిషికి చేప ఇస్తే ఒక రోజు ఆహారం అందుతుంది. అదే చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం జీవనోపాధి పొందగలడు అనే సిద్ధాంతంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఎక్కువ మంది జీవనాధారం వ్యవసాయమేనని, అయితే ప్రస్తుతం ఎరువుల, పురుగుల మందుల ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయని చెప్పారు. రసాయనాలపై ఆధారపడకుండా సహజ వనరులతో చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చన్నారు. జీవామృతం, ఘనజీవామృతం వంటి సహజ పద్ధతులతో పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుందని తెలిపారు. ప్రజల్లో కూడా ఆర్గానిక్ ఆహారంపై ఆసక్తి పెరుగుతోందని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ మంచి డిమాండ్, అధిక ధరలు లభిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గాల రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని సూచించారు. వర్క్షాప్ ను సద్వినియోగం చేసుకోవాలని పాల్గొన్న వారిని కోరారు. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదే విధంగా మనందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితం అయిపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుంది. పంట ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయనిక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు, సజ్జులు ఇలా తినేవారు, అయితే సన్నజాతులు తినేవారు అనుకునేవి. కానీ ఈరోజు మరి పండించే రైతు ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా, ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పని చేస్తే భయపడతామేమో, అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ దృష్టి పెట్టండి. దానికి ఏ విధంగా బైబ్యాక్ చేయాలి, పంట ఏ విధంగా పెట్టాలి, ఎరువులు ఏ విధంగా వాడాలి, బైబ్యాక్ ఏ విధంగా చేయాలి. ఈరోజు నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన పంటలు కావచ్చు, మరి నవధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఫ్రూట్స్ ఏది చూసినా ఈరోజు డిమాండ్ ఉంది.
దీని రైతులకి అవగాహన చేయాలనే ఉద్దేశంతోనే మరి మా డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈరోజు మా సెక్రటరీ గారు మరి మా డిపార్ట్మెంట్ అందరం కలిసి మా చైర్మన్లు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో మరి ఉన్న చైర్మన్స్, డైరెక్టర్లు, రైతులు వాళ్ళకి అవేర్నెస్ తెస్తే వాళ్ళ ట్రెండ్స్ ప్రకారంగా మన అగ్రికల్చర్ని మోర్ ప్రాఫిటబుల్ చేస్తానికి మేడం గారి ఆధ్వర్యంలో మన ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వర్గాలు కమ్మ, కాపు, ఆర్యవైశ్య అందరూ, బ్రాహ్మణ్, వెలమ, క్షత్రియ అండ్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈ యొక్క వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో అగ్రికల్చర్లో ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు, ప్రాఫిటబుల్ చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద అందరూ ఆర్గానిక్ వైపు మలుతున్నారు. కాబట్టి మన ఫార్మర్స్ కనుక ఈ ఆర్గానిక్ వైపు మలితే మనం డెఫినెట్గా దీన్ని ప్రాఫిటబుల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 60% మన జనాభా మొత్తము ఆంధ్రాలో అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి, ల్యాండెడ్ వాళ్ళు ఎక్కువ ఓసీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ లాగా చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ఉద్దేశం వీళ్ళకి ఎలా, ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం వెరైటీస్ వేయచ్చు, ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది, ఇవన్నీ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు వస్తే మనం ఈడీబీసీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళని అటాచ్ చేసి, రైతు సాధికార సంస్థ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి మనము హెల్ప్ చేస్తాము. ఇక్కడ బీఆర్సీ అని ఒకటి మనం ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మా రైతులకి 1 lakh సబ్సిడీ ఇచ్చి, తర్వాత మన వివోస్తో టైఅప్ ఇచ్చి, బ్రాహ్మణ్ కార్పొరేషన్తో టైఅప్ ఇచ్చి, మా కార్పొరేషన్స్తో టైఅప్ ఇచ్చి వాళ్ళని మన పురుగు మందులు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్, కషాయాలు తయారు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ సేల్ లాగా తయారు చేస్తానికి మనము ఇది పెడుతున్నాము. రేపు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రేసబిలిటీ అన్ని నార్మ్స్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటుంది. సో మనము మేక్ ఇన్ ఇండియా అని మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే కాల్ ఇచ్చినారో, మేక్ ఇన్ ఇండియా చేసి వీళ్ళందరినీ 1 family 1 ఎంటర్ప్రీనర్ మార్చాలంటే అగ్రికల్చర్లోనే ఈ 60% ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా తయారు చేద్దామనే ఉద్దేశంతో మేడం గారు దీనికి వర్క్షాప్కి అంగీకరించారు. థ్యాంక్ యూ. ఉమ్మడి జిల్లాలో 32వ బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 29న విజయవాడలోని సితారా గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. న్యూ ఆర్టీసీ కాలనీలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులతో కలిసి ఈ పోటీల్లో బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీలు మొత్తం 8 కేటగిరీల్లో నిర్వహించినట్లు తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీలకు కృష్ణా జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు, అవార్డులు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. బాడీ బిల్డింగ్ పై ఆసక్తి ఉన్న ప్రతి క్రీడాకారుడు ఈ పోటీలలో పాల్గొని విజయాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 2 జిల్లాలకి ఉమ్మడి జిల్లాగా ఉన్న సందర్భంగా 32వ కాంపిటీషన్స్ని, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫిజిక్స్ స్పోర్ట్స్ అని చెప్పి దాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల మార్చి 29వ తారీఖు విజయవాడలోని సితారా థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రధానంగా ఈ అసోసియేషన్ కార్యక్రమాలన్నీ కూడా టాబా అంటే ది ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో, ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కానీ సంబంధించినటువంటి వాటిల్లో, అంటే ఈ 2 వేరువేరైనా ప్రధానంగా ఈ శరీర సౌష్ఠవానికి సంబంధించినటువంటి ఈ బాడీ బిల్డింగ్ పోటీలకి మరి కృష్ణా జిల్లా ఎప్పటి నుంచో ప్రఖ్యాతిగాంచింది. ఆనాడు
దండమూడి రాజగోపాల్ గారు కానీ, కామినేని ఈశ్వరరావు గారు కానీ వెయిట్ లిఫ్టింగ్ అయితే ఆంధ్ర భీముడిగా ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అయినా ప్రభుత్వం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెడుతోందని ఆరోపించారు. పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద అప్పు చేసిన 300 కోట్ల పైనే వడ్డీ కట్టారని చెప్పారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే అది కూడా రోడ్ ట్యాక్స్ కింద మలిచి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, గతంలో చేసిన గొప్ప ఏంటి, మంచి ఏంటి అనేది ఎక్కడైనా చర్చించారా, ఏదైనా విజయాన్ని నమోదు చేశామని చెప్పుకున్నారా అని చూస్తే పూర్తిగా డొల్లగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలతో కాలం గడుపుతాడు తప్ప, ప్రచారంతో కాలం గడుపుతాడు తప్ప, ఆయనకి పెద్దగా చెయ్యాలి, ప్రజలకి తన మార్పు ఉండిపోవాలనే ఆలోచనే ఉండదు. ఆ రోజుకి పబ్లిసిటీలో మనం బాగా ఉన్నామా లేదా, ఆ రోజుకి హెడ్లైన్స్లో ఉన్నామా లేదా అనేది తప్ప ఆయనకి వేరే పెద్ద టార్గెట్స్ ఏమి ఉండవు అనుకుంటా. ఇవాళ కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీనస్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, కన్నుల పండుగగా సాగిన క్రతువులు, దుర్గమ్మ ఆలయ గోపురానికి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన విజయేంద్ర సరస్వతి స్వామి. మహిళా దినోత్సవం సందర్భంగా అతిథులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. రాష్ట్రంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.